బీహార్లో రెండో దశ దంగల్కు రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో సెకండ్ ఫేజ్ పోలింగ్ జరగనుంది. 122 స్థానాల్లో 1302 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలింగ్ కు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని 122 స్థానాల్లో మంగళవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. రెండో దశలో 1302 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో 136 మంది మహిళలు, 1165 మంది పురుషులు, ఒక ట్రాన్స్జెండర్ అభ్యర్థి ఉన్నారు. ఇందులో చాలా మంది అభ్యర్థులు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. ఇక కైమూర్లోని, రెహ్తాస్లోని, ససారం, గయాలోని గయా సిటీలో ఏకంగా 22 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మరోవైపు తూర్పు చంపారణ్లోని లోరియా, చాన్పాటియా, రౌక్సుల్, సుగౌలి, సుపాల్లోని త్రివేణిగంజ్, పూర్నియాలోని బన్మంకిలో అత్యల్పంగా ఒక్కో అసెంబ్లీ స్థానానికి 5 మంది చొప్పున పోటీ చేస్తున్నారు. ఎన్నికల కోసం 45,399 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 40,073 బూత్లు, పట్టణ ప్రాంతాల్లో 5,326 బూత్లు ఉన్నాయి. వీటిలో 45,388 జనరల్ బూత్లు ఉండగా 11 సహాయక బూత్లు ఉన్నాయి. రెండో దశ ఎన్నికల్లో మొత్తం 3,70,13,556 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో మొదటిసారి ఓటు హక్కు పొందిన వారు 7,69,356 మంది, 943 మంది ట్రాన్స్జెండర్లు, 43 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు ఉన్నారు. ఇక 100 ఏళ్లకు పైబడిన ఓటర్లు 6,255 మంది, సర్వీస్ ఓటర్లు 63,373 మంది ఉన్నారు. సెకండ్ ఫేజ్ లో ఓటింగ్ జరిగే 20 జిల్లాల్లో పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, సీతామర్హి, శివాహర్, మధుబాని, సుపాల్, అరారియా, కిషన్గంజ్, పూర్నియా, కతిహార్, భాగల్ పూర్, బంకా, జమాయి, నవాడా, గయా, ఔరంగాబాద్, బెహనాబాద్, అర్వాల్, కైమూర్, రోహ్తాజ్ ఉన్నాయి. రెండో దశలో రాజకీయ హేమాహేమీలు బరిలో నిలిచారు. నితీష్ కుమార్ సన్నిహితులైన మంత్రులు విజేంద్ర ప్రసాద్ యాదవ్, లేసి సింగ్, రేణుదేవి, షీలా మండల్, జమాఖాన్ ఉన్నారు. ఈసారి బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ, మహాగఠబంధన్ మధ్య ప్రధానంగా పోటీ ఉంది. అయితే జన్ సూరజ్, ఏఐఎంఐఎం కూడా అనేక స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి ప్రత్యేక బలగాలను రప్పించారు. ఉత్తరప్రదేశ్ సహా మొత్తం 14 ఎన్డీఏ పాలిత రాష్ట్రాల నుంచి కేంద్ర సాయుధ పోలీసు దళాన్ని మోహరించారు. పోలింగ్ రోజున బూత్ల దగ్గర 3 అంచెల భద్రత ఉంటుంది. ఆధునిక ఆయుధాలతో కూడిన సిఏపీఎఫ్ సిబ్బంది ముందు వరుసలో విధులు నిర్వహిస్తారు. నవంబర్ 6న 121 స్థానాలకు జరిగిన మొదటి దశ పోలింగ్ లో రికార్డు స్థాయిలో 65% ఓటింగ్ నమోదు అయింది. ప్రస్తుతం రెండో దశ పోలింగ్ పై అందరి ఫోకస్ ఉంది. మరి ఈసారి ఓటింగ్ రికార్డు బద్దలవుతుందో లేదో చూడాలి. నవంబర్ 14న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.